సరే 15 ఏళ్ళైంది మనం మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి. ఇప్పుడు అన్ని సినిమాలు అందరి సినిమాలు కొడుతున్నాం. ఇప్పుడు ఇంకా అచీవ్ చేయవలసింది ఏదైనా ఉంది అని నువ్వు అనుకుంటున్నావా? అసలు ఇంకా ఏం చేయలేదు అనిపిస్తాను నన్ను. దానికి ఇన్స్పిరేషన్ మీరే. బాలయ్య గారు అనేది ఒక ఇన్స్టిట్యూషన్, అది ఫ్యూచర్లో రాస్తారు ఇన్ కాన్స్టిట్యూషన్. ఇది మా ఇంట్యూషన్. థ్యాంక్ యూ బేబీ బాయ్. ఇప్పుడు నాగవంశీ వచ్చి ఇప్పుడు 5 పాటలు రికార్డింగ్ అని చెప్పాడు ఆయన. సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు ఆయన. బాబీ మధ్యలో వచ్చి ఇప్పుడు ఇంకో 2 పాటలు కావాలి సార్, దానికి కౌంటర్ ఏంటి? నేనేంటి ఇక్కడ దోశలు వేస్తున్నాను వెంటనే పాటలు ఇవ్వడానికి అంటే. బట్ నాకు తెలిసి అది ఫర్ ద ఫిల్మ్ ఎంతైనా డీప్గా వెళ్ళిపోతాం సార్. మీకే సర్ప్రైజ్ సాంగ్ ఒకటి ఉంది డాకులమ్మ, ఇంకా చెప్పలేదు. అది మీరు థియేటర్లోనే మీకు చూపిద్దామని నేను బాబీ వెయిటింగ్ సార్. ఎస్, ఇది కుట్ర జరుగుతుంది. ఇది నేను లేకుండా ఐటమ్ గర్ల్ని పెట్టి బాబీ ఈయన్ని పెట్టి తమ్మన్ని పెట్టి సాంగ్ షూట్ చేస్తున్నారా ఏంటి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గాసిప్ చెప్పండి. బాబీ ఇప్పుడు నాగవంశీ గురించి గాసిప్ చెప్పమ్మా. నాగవంశీ గారి గాసిప్ అంటే బాబు నేను చాలా వింటున్నా బాబు. ఈ మధ్య దుబాయ్ ఎందుకు వెళ్తాడు తెలుసుకోవాలండి బాబు. పెట్రోల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు బాబీ గురించి చెప్పమ్మా. బాబీ గాసిప్ ఏం లేదండి, గాసిప్ కోసం వెతుక్కుంటాడు. నాకు లైఫ్లో గాసిప్ లేదే అన్న. ఏమన్నా ఒకటి అన్న గాసిప్ ఏదో ఒకటి క్రియేట్ చేయండి అన్న, ఏదో క్రియేట్ చేయను. ఏదో మసాలా యాడ్ చేయండి లైఫ్ కల్లా అడుగుతుంటా. అవునన్నా, చాలా పప్పు బ్యాచ్ నేను అంటాను. ఏ పప్పు అయినా సరే నా ప్లేట్లో వెజిటేరియన్ కనపడకూడదు.